అయ్యో గెస్ట్ ఎవరు మాట్లాడతామన్నారు ఎవరు మాట్లాడాక మీరు అడగండి సార్ మీ బాబు కోడల విషయం ఏం చేశారు సార్? వాళ్ళకి ఒక రూము కిచెన్ రూము చర్చిలో సేవ అడుగుతున్నారు వాళ్ళు. సమస్య అసలు సమస్య అయిపోయింది కొట్టుకున్నాను నేనేమి చెప్పాను నాకు కొత్త ఎవరు కాదు శేఖర్ తెలుసు అన్నగా తెలుసు లీడర్స్ అని తెలుసు మొత్తం అంతా తెలుసు కానీ ఎట్లా సార్ కనికరించండి మీ పిల్లలే కదా అసలు పని చేసుకోలేడు ఎక్కడ మీ మనవాళ్ళు చూసాను పని చేసుకోలేరు అని మీరు అన్నారు కానీ చెప్పాను పని చేసుకోలేకపోతే తెలివిహీనుడైతే బుద్ధిహీనుడైతే చెప్పింది జ్ఞానసాపురం మండల అధ్యక్షులు ఎవరండి చాలా తెలివైన పని చేసుకోగలరు పెనుమంట పోలీస్ స్టేషన్లో అయిన ప్రకారం నేను పని చేసుకుంటాను అద్దెంట్లోకి వెళ్ళిపోయి 3 నెలలు 4 నెలలు వెళ్ళిపోయిన తర్వాత మా అన్నయ్య గారి అబ్బాయి చేత ఇల్లు చూపించుకున్నాను నేను బ్యాక్గ్రౌండ్ ఇంకా మొక్క తలంచుకోలేదు తర్వాత మా చిన్నమ్మ గారి అబ్బాయికి జానకి హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ ఇప్పించాను సెక్యూరిటీ గార్డ్ చేయగలగాలి చేస్తున్నాడు ఎలా చేయాలి జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే నిర్లక్ష్యంగా చేస్తే ఉంచుతారు చేయగలరు అక్కడికి నా మనసు ఒకసారి అయితే డ్రెస్తో వచ్చాడు డాడీ అని చాలా సంతోషాలు అని చెప్పి చూపించాను పేషెంట్ వచ్చాడు ఫోన్ ఇస్తే ఎవరైనా డాక్టర్ వచ్చేటప్పుడు అక్కడికి దొరుకుతున్న మాట్లాడాలంటే బాబు నువ్వు ఫోన్ మాట్లాడేది కాదు కాబట్టి మా బాబు చెప్పి మాట్లాడు నువ్వు కష్టం వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోమన్నారని చెప్పేసి నువ్వు ఊరిపోయి చిన్ని ఒక్కో చోట ఎక్కడైనా చూడాలి ట్రై చేస్తున్నాను కానీ ఈ మధ్యన మన జూన్ 12వ తారీఖున అంతర్జాతీయ పిల్లల మాదిరిగా హ్యూమన్ రైట్స్ వస్తున్న సంగతి తెలియదు సత్యమే మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడో మేము పాల్గొని వెళ్ళాలని మా పిల్లగాని మా అత్తగారు చూడండి బయలుదేరి పిల్లల్ని నాన్న మేము నిజంగా దగ్గర మేము పాల్గొన్నాము శనివారం వచ్చేటప్పుడు మళ్ళీ మేము రిసీవ్ చేసుకుని వెళ్ళిపోతాం రియలైజేషన్ వచ్చేటప్పటికి వాడి ప్రతి నెల రైస్ వస్తారు మా డాక్టర్ గారు ద్వారా మా బామ్మకి 10 కేజీలు బియ్యం మంచినీళ్ళు ఇవన్నీ వాడికి వేయించాం ఆ పట్టుకుని వెళ్ళి వీళ్ళు ఫోన్ చేసి మా అన్నయ్య వచ్చి పట్టుకొని వచ్చారు అవి తీసుకున్నారు అంతవరకు తెలుసు తర్వాత వాళ్ళు వచ్చారు అన్నారు ఎవరంటే పలానా చెప్పి చెప్పాలి ఎవరు అన్నారు లేకుండా మా ఇంటి దగ్గర నేనేమన్నా ఆలోచించాను మేడం గారు ఇచ్చారు గౌరవించారు మాకు ఇన్ఫర్మేషన్ లేదండి నిజం చెప్పి మా బాబు ఆ టైంలో అన్నమే తప్ప ఈ హ్యూమన్ రైట్స్ నుంచి మాకు ఏమి విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాకు లేదు ఎవ్వరు కూడా ఎలా చేయలేదు వితౌట్ ఇన్ఫర్మేషన్ కానీ మేడం గారు అంటే సరే మంచిది కాదని తర్వాత వెళ్దామంటే బ్యాక్ అయిపోయి వెళ్ళిపోయాను అక్కడ అన్నీ జరిగాయి ఇప్పుడు మనం ఏదైనా సంపాదించుకుంటే ప్రేమపూర్వకంగా సంపాదించుకుంటామా నన్ను నెలకొట్టేసిన మాత్రం ఇచ్చేస్తాను ఏమండి 40 సంవత్సరాల నుంచి ఆయన టీచింగ్గా ఓడకపోవడం 40 సంవత్సరాల నుంచి 1974 నుంచి అయినో వాక్యం తెలుసు మీరు భగవంతుడు మగం అంతా తెలుసు కానీ ఇవన్నీ నాకు తెలుసు నేను మంచిగా సంపాదించాను వీళ్ళు ఉన్న పనులు ఉండాలి కదా సార్ అసలు నోటీస్ ఇప్పించడమే పొరపాటు అక్కడ కలిగాం అయితే ఏమన్నా సంతం కట్టినా పెట్టేశాను మరి మేము చెప్పను అని చెప్పము నా కొడుకు గురించి సంతం కట్టమన్నారు పెట్టేశాను అబద్ధం ఆడతాను నా కొడుకు పెద్ద కొడుకు అంటే నాకు చాలా ఇష్టం ఆయన తయారు చేసింది స్పీకర్గా తయారు చేసింది ఎవరు నన్ను విలువ ఉంచేవాడు నోటీస్ ఇవ్వడం తప్పు క్షమించేసాను మళ్ళీ
మొదటి చర్చిలో నన్ను సిగ్గుపరిచిన విధానం నీ జీవితంలో మర్చిపోయి నన్ను సేవ చేస్తున్నప్పుడు అట్పట్నం కొట్టేసినా పడతాను నేను. ఈ రోజు సేవకు తినేది అయ్యి కదా దెబ్బలే కదా తిన్నారు కదా అలా తిండి కానీ నన్ను మెంటల్గా కూలీ చేసి పడేసాను మేడం గారికి తెలుసు అంత. ఒకవేళ నేను అబద్ధం చెప్పుకుంటే సీసీ కెమెరాలు రికార్డ్ చేసేస్తాను. ఒక మాట మాట్లాడటం నన్ను చాలా సిగ్గుపరిచాడు. అయిపోయింది అయిపోయినప్పుడు మాట్లాడుకుంటారా మీరు యూట్యూబ్లో పెట్టేసినంత మాత్రాన నా గౌరవం పోతా. మీరు యూట్యూబ్లో పెట్టినంత మాత్రాన భయపడిపోయి వెంటనే ఒక ఇల్లు చెప్తాను. ఎందుకని ఇవన్నీ నేను ఎంత గౌరవం 40 years పట్టింది సార్ నేను మంచిగా చేసుకోవడానికి. ఇప్పుడు బాగుని అడగాను, శాంసంగ్ గారిని అడగాను, 250 యూఎన్ సంఘాలు అడగాను, మా అయ్యగారు విల్సన్ గారు మా ప్రెసిడెంట్ అడగాను, మా సెక్రటరీ గారు యూనియన్ సెక్రటరీ గారు ఫ్రాన్సిస్ గారు, ఇప్పుడు మొగతుల్లోనే డాక్టర్ సరిత అని వాళ్ళ హస్బెండ్ అనుకోండి. అటువంటిప్పుడు నన్ను ఇంత కూలీ చేసి యూట్యూబ్లు ఇచ్చేసి ఏమని మంచి పేరు సంపాదించుకోండి. ఎంత టైం పడుతుంది సందేశం. మీ పేరేంటి నాకు జోసెఫ్ 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 చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 నిమిషాలు శేఖర్ నువ్వు చిన్నప్పుడు తెలుసు, చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను కూడా నువ్వు మర్చిపోయేది. ఇంత మంచి పేరు సంపాదించుకుంటే 40 సంవత్సరాలు పట్టింది సార్ నేను ఆ పేరు తెచ్చుకోవడానికి. వెల్ స్పీకర్ ఎవరంటే జాన్, బెస్ట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎవరంటే ఈనాడు ఫోన్ చేస్తాను మా ప్రెసిడెంట్ గారు విల్సన్ గారితో నేను మాట్లాడాను. జాన్ ఈ పేరుని 90 నెలలుగా తీసేసిన